నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సైదాపురం సమీపంలోని మేతపోరంపోకు భూముల వద్ద ఉద్రిక్తత. గిరిజనులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను యంత్రాల సాయంతో తొలగించిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూమి కావడంతో ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని వెల్లడించిన తహసీల్దార్ సుభద్ర. పేద విద్యార్థులకు క్లబ్ చేయూత అందిస్తుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఉన్న పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. దేశాభివృద్ధికి యువత విద్యార్థులు కృషి చేయాలి. కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు గూడూరులోని పాఠశాలలో ఘన నివాళులు అర్పించిన బీజేఎం నాయకులు, విద్యార్థులు. పెంచులకోన దేవాలయానికి బ్యాటరీ వాహనాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచులకోన ఆలయానికి 2 బ్యాటరీ వాహనాలు అందజేసిన టీటీడీ విశ్రాంతి ఉద్యోగి సుబ్రహ్మణ్యం, సుశీల దంపతులు. సైదాపురం సమీపంలోని గద్దలదెబ్బ ప్రాంతంలో ఉన్న భూమి వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న మేతపురంబో భూమిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అధికారులు తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు టీడీపీ నాయకుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు చేపట్టారు. సైదాపురం సమీపంలోని మొలకలపొండ్ల రెవెన్యూ పరిధిలో సుమారు 114 ఎకరాల మేతపోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నిమ్మ చెట్లు సాగు చేస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ సుభద్ర, ఇతర అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సాగులో ఉన్న నిమ్మ చెట్లను జేసీబీ సాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. దీన్ని గిరిజనులు, పలు సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిమ్మ చెట్లను తొలగించే సమయంలో గిరిజనులు అడ్డుకోవడంతో పోలీసులు బలవంతంగా నెట్టేశారని ఆరోపించారు. ఇదే విషయమై తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నారని, కోర్టు ఉత్తర్వుల మేరకు తొలగించడం జరిగిందని వివరించారు. ఇంకా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య, బాధితులు తదితరులు మాట్లాడారు. గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చి ఇది కొండపురంబాకు సర్వే నంబరు 793లో 114 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేయకూడదు, చట్ట నేరం అని చెప్పి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులకి కౌంటర్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు, మేము ఇంతకాలం నుంచి దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న భూమిలో నిమ్మ చెట్లు వేసుకుని వ్యవసాయ పరంగా మేము అభివృద్ధి చెందుతున్నాం, దీని ద్వారా మేము జీవన విధానం పొందుతున్నాం, ఈ భూముల జోలికి వస్తే మాకు ఆత్మహత్యలు శరణం అని చెప్పని వాళ్ళు వినిపించుకున్నప్పటికీ దానికి కేతారు చేసేటువంటి ఎంఆర్ఓ గారు వాళ్ళని నిమ్మ చెట్లకి నీళ్లు ఇవ్వకుండా అడ్డేసినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. బాధతో ముందు తగ్గి హాస్పిటల్లో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి కలెక్టరు, జాయింట్ కలెక్టరు వెంటనే ఆ భూమి మీద గిరిజనులు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించి వాళ్ళని దాన్ని జీవనాధారం పొందమని చెప్పిన ఆనాడు కలెక్టరు, అప్పుడు ఎంఆర్ఓ చెప్తే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఇప్పుడు గతంలో వచ్చిన ఆర్డర్ను మొత్తం తుంగలో దొక్కి ఇవాళ అధికార పార్టీకి అండదండలకు ఇవాళ ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఇవాళ పోలీసు సాయంతో మొత్తం ఇవాళ నిర్లక్ష్యంగా ఇవాళ చెట్లు మొత్తం బీకేస్తూ ఉన్నారు. సర్వే నెంబరు 793లో కొండపురంలోకి తిరకమ్మస్తాను వాళ్ళ కుటుంబ సభ్యులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది చట్ట ప్రకారం చేయమని. కాబట్టి ఆ చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి దాన్ని ఎవిక్ట్ చేస్తున్నాము. 4 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో 39 ఎకరాలు ఎవిక్షన్ జరిగింది, ఆక్రమణ జరిగింది 39 ఎకరాలు. ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఎకరాలు అతను హైకోర్టుకి వెళ్ళి ఉన్నారు కాబట్టి హైకోర్టు నుంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు కాబట్టి ఈ 5 ఎకరాలు చర్యలు తీసుకుంటారు. నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమ్మూరుపల్లి.
మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సజాపురం మండలం, అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు యుఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లను పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది. మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి. దయచేసి గమనించండి, నా బాధ ఆలకించండి. నా పేరు యాటగిరి రవణమ్మ. నా కొడుకు శివయ్య వెంకటేశులు ఇద్దరికి కలిపి ఎకరా 70 సెంట్లు మేము నీళ్లు పోసి సాక్కున్న చెట్లు. ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు సోదరి మమ్మల్ని నానా కళ్ళేట్లు పెడతా ఉన్నాడు, నోటీసులు పంపిస్తున్నాడు. ఆడించి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేకపోవటంలే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నా బిడ్డలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు, వాటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాం. మాకు ఎక్కడే కానీ సెంటు పొలం లేదు, ఉండేది అదే. దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తెత్తుకున్నట్టుగా మా మీదకే వస్తున్నాడు. వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి మేము అడ్డం పోలా, వాళ్ళని మేము అడగల. మాకెంత తీయండి అంత తీయండి అని కూడా అడగల. మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు. ఎవరెవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని దోస్తున్నాడు. దేశభక్తి కలిగిన యువత విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు వారు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షుడు శివశంకర్, నాయకులు కిరణ్, మహేష్, నవీన్, ప్రదీప్, రాజు, లవణ్, ప్రణయ్, కార్తీక్, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 1999లో భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. జోహార్ అమరవీర సైనికులారా, జోహార్ 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 అమరవీర సైనికులారా. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా గూడూరు పట్టణంలో ఏదైతే కార్గిల్ విజయ్ దివాస్ 1999లో ఏదైతే పాకిస్తాన్ భారత్ను ఆక్రమించాలని, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించాలని దుస్సాహసం చేసి భారతదేశంలోకి అడుగుపెట్టి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించాలని చెప్పి ఏదైతే ఈ కుట్ర పన్నిందో దాన్ని తిప్పికొట్టేందుకు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈ యొక్క పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. దాదాపు 80 రోజులు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. దాంట్లో 527 మంది మన యొక్క భారతీయ సైనికులు అసూలు బాసారు. అదేవిధంగా అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. అయినా కానీ పటిమ పోరాటంతో ఎట్లాగైనా కానీ పాకిస్తాన్ని ఓడించాలి, మన జమ్మూ అండ్ కాశ్మీర్ మనం దక్కించుకోవాలి, మన భారతదేశాన్ని ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాకిస్తాన్ని ఓడించి యుద్ధంలో గెలవడం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ కార్గిల్ యుద్ధంలో అసూలు బాసినటువంటి సైనికులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే శతగాత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఆ రోజు చేసినటువంటి యుద్ధం నిజంగా చాలా గొప్ప విషయం. మన దేశాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్క సైనికుడు చేసినటువంటి ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి యువతరానికి విద్యార్థులకు తెలియాలని చెప్పి ఈ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన యువకుల శివ కుటుంబానికి దాతలు చేయూతందిస్తున్నారు. ఇటీవల శివాభినీస్లో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులపై వార్త ప్రసారం కావడంతో దాతలు స్పందిస్తున్నారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన యువకుల శివ తన తమ్ముళ్ళు చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కూలి పనులకు వెళ్లి పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో బడి మానేసి తోడబుట్టిన వారి కోసం కష్టపడుతున్నాడు. ఆ కుటుంబం పడుతున్న అవస్థలపై ఇటీవల శివాభినీస్ కథను ప్రసారం చేసింది. దీంతో దాతలు స్పందిస్తున్నారు. తాజాగా ఏఆర్డి సంస్థ డైరెక్టర్ బషీర్ సభ్యులతో కలిసి కాలనీకి చేరుకుని వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా బషీర్ శివాభినీస్తో మాట్లాడుతూ ఇలాంటి కథనాలను శివాభినీస్ వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని ఆయన వివరించారు. గూడూరు మండలం విందూరు గ్రామం ఏదైతే ఇక్కడ ఈ గ్రామం ఉందో, ఈ గ్రామంలో
శివ మరియు ఒక ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి కథనం నేను చూడంగానే వెంటనే శివాబి ఛానల్ వాళ్ళతో మాట్లాడి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే గిరిజన యానాదుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక పాపకి ఏంటంటే క్షయతో బాధపడుతుంది. అదేవిధంగా మిగతా దివ్యాంగులు కూడా ఉన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి, మునిగిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వీళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించి తల్లిదండ్రులు లేని పిల్లల్ని మేము వేరే హాస్టల్లో చేర్చే ప్రయత్నం స్వర్ణభారత్ ట్రస్ట్లో కానీ, తల్లిదండ్రులు లేరు కాబట్టి స్వర్ణభారత్ ట్రస్ట్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్లకు ప్రభుత్వం వెంటనే పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా లోతట్టు ప్రాంతం, ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవు, అందులో కట్టుకునే పరిస్థితులు లేరు కాబట్టి. అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా నాయకులు ముందుకొచ్చి వీళ్ళని ఖచ్చితంగా వీళ్లకు పక్కా గృహాలు మంజూరు చేసి వాళ్ళే నిర్మించిస్తే బాగుంటుంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గిరిజన యానాదులకి అదనంగా 75,000 రూపాయలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకేదైనా అవసరమైతే కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఏదైనా సేకరించి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వీళ్ళని ఆదుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో మా ఏఆర్డి సంస్థ ఈ గ్రామంలో పనిచేయడం జరిగింది. ఇక్కడ మా గిరిజనులకి సొసైటీ చేపలు పట్టుకునేదానికి మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేశాం. ఎదురుగా ఉన్నటువంటి అంగన్వాడి భవనం కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇలాంటి విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి శివాబి ఛానల్ని, అదేవిధంగా శివాబి ఛానల్ రిపోర్టర్ మస్తాన్ని నేను అభినందిస్తున్నాను. పేద విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు రోటరీ వెస్ట్ క్లబ్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆ క్లబ్ అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ఏర్పాటైన పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు క్లబ్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్కూల్కి మా ఫ్రెండ్ పెంచరామయ్య చాలా పాటుపడుతూ ఉంటాడు. ఆయనది పాత్ర ఎక్కువ ఉంటుంది, పెంచరామయ్య పాత్ర. ఆయనకి రొటేరియన్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి బుక్స్ వితరణ కార్యక్రమం పెట్టారు. లాస్ట్ వీక్ వచ్చి 1,50,000 రూపాయలతో ఒక 8 మంది విద్యార్థులకి స్కూల్ ఫీజు మరియు బుక్స్ కార్యక్రమం నిర్వహించారు. రేపు 5వ తేదీ మళ్ళా మెడికల్ క్యాంప్ పెడుతున్నారు ఇక్కడ మినీ గురుకులంలో. సారు విద్యకి వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ నెలలోనే మాకు 2 ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. రేపు నెలలో మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఇస్తున్నారు. సారు ప్రోగ్రామ్స్ విద్యా వైద్యకి చాలా ముందుంటారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. యాక్చువల్గా ఈ స్కూల్ హిస్టరీ ఏంటంటే, ఫస్ట్లో మా మిస్సెస్ డిఆర్డబ్ల్యూ కాలేజీలో లెక్చరర్గా ఉండింది. అవునప్పుడు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉండింది ఆమె. అప్పుడు ఆమె ఇన్నర్ వీల్ చైర్మన్గా కూడా ఉండింది, రోటరీ ఇన్నర్ వీల్ చైర్మన్గా కూడా ఉండింది ఆ టైంలో. అప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ఒకటి స్కీమ్ పెట్టారు. అదే 10% మనం కడితే కొరవరి గవర్నమెంట్ ఇచ్చేటట్టు అనుకుంటాను. 1585 అట్లా ఉండింది. దాంట్లో దీన్ని స్టార్ట్ చేసాం. వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ చేస్తే స్కూల్ కావాలన్నారు. అవతల వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నారు తాగేదానికి. అప్పుడు బోర్ వేయించాం ఇక్కడ. అంటే ఈ స్కూల్ కట్టేదానికి కూడా మా రొటేరియన్స్ అయితేమి,
అలా అల్లూరి శేషారెడ్డి కూడా రిటైర్ అయిన వారు, మన డిఆర్డబ్ల్యూ కాలేజ్ అందరూ పాటుపడ్డారు. ఈ స్కూల్కి దాతగా వ్యవహరించినటువంటి ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి శ్రీకంఠి రామ్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి నిరుపేదలైనటువంటి పేదవాళ్ళకి బుక్స్ సహాయం చేయడం పేదలకు ఎంతో ఉత్సాహకరమైనది. ఎందుకనంటే పిల్లలు కొనుక్కోలేని పరిస్థితి, అటువంటి వారికి సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ ఈ స్కూల్ రావడానికి ఆద్యులు రామ్మోహన్ రావు గారు, తర్వాత కూడా ఓబులేష్ గారి కమిషనర్గా ఉన్నప్పుడు అనుకుంటాను అదనపు గదులు కావాలంటే రామ్మోహన్ రావు గారు ఒక 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. రామ్మోహన్ రావు గారు గుర్తుందో లేదో ఈ స్థలం ఎవరిది అని చెప్పి వాకప్ చేయటం జరిగింది. ఇది అప్పట్లో నరేంద్ర గారని సూళ్ళూరుపేటలో కమిషనర్గా ఉన్నాడు. ఆయన్ని పోయి అడిగితే నేనేదో తంటాలు పడ్డాను, నాకు అది లేదు లేదంటే ఆయనకి మీకు ఆల్టర్నేటివ్ ఇస్తాను అని మిలిటరీ కాలనీలో ఆల్టర్నేటివ్ సైట్ చూపించి ఈ సైట్ యాక్చువల్గా బిల్డింగ్ ఇక్కడ కట్టాలని, సరే అది మున్సిపాలిటీ అంటే అదొక మహాసముద్రం, ఆడ ఎప్పుడు మొదలు పెడతారో ఎప్పుడు మొదలు పెట్టారో అది తెలియదు. కానీ 2 లక్షలు ఉన్నాయి. దీన్ని కనీసం ప్లే గ్రౌండ్ కానన్నా కాస్త చిన్నపిల్లకాయలకి ఏదైనా ఆట పరికరాలు అవి పెడితే నేను అంటే చంద్రబాబు గారు అనుకుంటే ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఆయనకి మనం చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే అసలు స్థలం దొరకటమే కష్టం అయిపోతుంది. మొత్తం అయితే ఈ స్కూల్ మొత్తం కూడా రామ్మోహన్ రావు గారి కృషి. మొన్న నేను మళ్ళా పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన రోజు మళ్ళా టీచర్స్ ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పంటే, సరే ఏమైతే అవుద్ది తర్వాత సంగతి తర్వాత అని చెప్పి రామ్మోహన్ రావు సార్తో ఒకసారి మాట్లాడి, రామ్మోహన్ రావు సార్ నేను ఇద్దరు వచ్చి ఒకసారి చూసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేశాం. ఆ తర్వాత ఏమైనా బిల్స్ ఎట్ అవుతాయని తర్వాత చూసుకున్నాము, ముందు పని అయితే స్టార్ట్ చేయాలని చెప్పని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కందాటి రాఘవరెడ్డి, క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లి చంచరామయ్య, బండి ధనుంజయ రెడ్డి, తళ్ళు శ్రీనివాసులు, సనత్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు చించుకృష్ణయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవాలయానికి 2 బ్యాటరీ వాహనాలు విరాళంగా అందజేశారు. సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలను టీటీడీ విశ్రాంత ఉద్యోగి సుబ్రహ్మణ్యం, సుశీల దంపతులు ఆలయానికి అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవాలయానికి టీటీడీ విశ్రాంతి ఉద్యోగి సుబ్రహ్మణ్యం, సుశీల దంపతులు 12 లక్షల రూపాయలు విలువ చేసి 2 బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేశారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఉప కమిషనర్కు వాహన తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రంలో స్వామివారికి వాహనాలు అందజేయడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. పాదచారులు, వృద్ధులు ఎండవేడికి పాదాలు కాలకుండా ఈ వాహనాలను ఉపయోగించుకోవచ్చని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి సమీపంలోని జూ పార్క్ రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిపై చిరుత దాడి చేసింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చిరుత దాడి చేసిన దృశ్యాలను వెనుకగా వస్తున్న కారులో ఉన్న కెమెరాలో రికార్డైంది. రెప్పపాటులో వాహనంపై వెళ్తున్న యువకుడు తప్పించుకున్నాడు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ తాళంకి సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, పివి కృష్ణ, బాలకృష్ణరాజు, రామ్ ప్రసాద్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అనిపించింది. దాని సందర్భంగా తాళంకి సురేష్ అన్న సంప్రదించగా, సురేష్ నుండి ఈ బర్త్డేకి సందర్భంగా మంచి భోజనాన్ని అరేంజ్ చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు స్పాట్లో నిర్ణయం తీసుకుని ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి కళ్యాణి అక్కళ్ళు చాలా ఓర్పు ఉండాలి. దీంట్లో కళ్యాణమ్మ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ వృద్ధాశ్రమాన్ని ఒకప్పుడు వృద్ధాశ్రమం ఇలా ఉండేది కాదు. అది ఎంతో కృషి చేసి వృద్ధాశ్రమాన్ని లెవెల్ పెంచుకుంటూ వచ్చింది. ఈరోజు వృద్ధాశ్రమం ఎలా ఉందంటే
మేము కూడా అవసరమైతే దీంట్లో చేరచ్చు అనే స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా నేను కూడా మన రమణ బాబు గారిని చెప్పాను, వృద్ధాశ్రమం అక్కడ మామూలుగా నర్సింగ్ హాస్పిటల్ పెట్టినాడు చెప్పాను, అంతా మనది ఇదేంది. కానీ మీరు ఒక స్థాయికి దీని స్థాయిని పెంచారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మనం ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వృద్ధాశ్రమం అంటే మరి ఇది కాకుండా ఒక లెవెల్లో ఉంది, మనం ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకుంటారు అనే స్థాయికి తీసుకొచ్చారు. మీకు ముఖ్యంగా ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మ. ఇకపోతే వీళ్ళకి భోజనాలు అయితే చాలామంది పెడతా ఉన్నారు. ఇంకేదైనా అవసరం ఉంటే చెప్పండి, ఏదైనా గుట్టలైనా సరే ఇంకేదైనా ఉందా చెప్పండి, ఏదైనా చెప్పండి పనికి వచ్చేది. నా తరఫు నుంచి 10,000 రూపాయలు ఏదైనా సరే. మా రోటరీ క్లబ్ తరఫున ఈరోజు ఈ సాయిరామ్ ట్రస్ట్ ఈ వృద్ధాశ్రమంలో మేము అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది తాలంకి సురేష్ అనే మా మెంబరు, ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా ఆయన స్పాన్సర్ చేశారు తాలంకి సురేష్ గారు. మామూలుగా మేము ఎక్కువ వస్తూ ఉంటాం ఈ సాయిరామ్ ట్రస్ట్ ఈ ఆశ్రమానికి, వృద్ధాశ్రమానికి వస్తుంటాము. ఎందువల్లంటే ఇక్కడ వృద్ధులను చూస్తే చాలా జాలేస్తుంది. మా మిత్రులు, రోటరీ మిత్రులకి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారకుడైనటువంటి తాళంకి సురేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అయింది. వీటిలో ముఖ్యంగా భోజనం అనేది మీరు చెప్పాలమ్మా, వీళ్ళకి ఎలాంటి భోజనం అవసరము, ఏది తింటే వీళ్ళు డైజెస్ట్ చేసుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు. అది అట్లాంటి మంచి ఫుడ్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టడం అనేది ముఖ్యం. మేమేదో పెట్టేస్తాం, తర్వాత జరిగే వేరే ఆరోగ్య సమస్యలు మీరు చూసుకోవాలి. అలాంటి కాకుండా మీరు కూడా ఒక సజెషన్ ఇవ్వండి పెట్టేటప్పుడు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యశ్వంత్, నాగరాజు, మల్లికార్జున, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వస్తుంది. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ నెలాఖరి మాసం, అందులో ఈ నెలలో అక్షయ శృతి శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చాలా ముఖ్యమైన శ్రావణ మాసం. ఈ మాసంలో మనం ఒక 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. వీటికన్నిటికీ మా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం, పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ శ్రావణ మాసంలో ఈ ఒక 15 కుటుంబాలకు ఇచ్చిన దానికి మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ప్రతి సందర్భంలో చెప్పినట్టే వయసులో చిన్నవాడైనా కూడా దానంలో చాలా పెద్దవాడు. అందుకనే మా మల్లికి బాగా కలిసి వస్తుంటుంది వ్యాపార రీత్యా. మనం ఇక్కడే కాకుండా చాలా దిక్కల అంటే చాలా ఏరియాలో కూడా ఈ ఒక పలసరుకులు మనం ఇస్తూ వస్తున్నాం. ఇంకా కూడా ఎప్పుడు చెప్పేటంటే ఏదైనా గ్రామంలో కూడా మనకు అవసరమైతే మా కుటుంబ సభ్యులను ఎవరిని కలిసినా కూడా మీకు ఆ గ్రామానికి వచ్చి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పొనక మల్లికార్జున రెడ్డి గారి తండ్రి అయినటువంటి ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం 15 మందికి మంచి పలసరుకులు ఇవ్వడం ప్రతి నెల కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఆయన వ్యాపార రీతిగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరులోని బాలాజీ నగర్ నందు ప్రగతి ఆఫీస్ నందు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడైన పొనక మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో 15 మంది నిరుపేద కుటుంబాలకు 18 రకాల పలసరుకులు ప్రతి నెలలో భాగంగా ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో
ముఖ్యంగా ఏంటంటే శ్రావణ మాసంలో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం పొనక మల్లికార్జునకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కీర్తిశేషులు పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం 15 కుటుంబాలకి 18 రకాల పలసరుకులు అందజేస్తా ఉన్నాం. ప్రగతి సేవా సంస్థ నిర్వహించే 3 లైఫ్ టైం ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి. అందులో భాగంగా ఈ శ్రావణ మాసం ఇటువంటి దానాలను చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి హరిహర వీరమల్లు సినిమాపై విమర్శలు చేస్తే ఒప్పుకోమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లికార్జున్, శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖు హరిహర వీరమల్లు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా విడుదలవడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా. ఇది ప్రతి ఒక్కరూ కూడా నేటి సమాజంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి సినిమా. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చూడవలసినటువంటి సినిమా. ఈ సినిమాపై ఎవరైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతా బాయ్కట్ చేయాలనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలా. అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఉండకుండా తరిమి కొట్టాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఈ యొక్క సినిమా గురించి కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో మాట్లాడాడని చెప్పి నేను ఎవరో ఒక బోసడేకే కంప్లైంట్ పెట్టడానికి పోయాడు గుంటూరు జిల్లాలో. అతనికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ముందు చూపుతోనే ఏ మాట మాట్లాడినా ఆచి తూచి సమాజం ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే మాట్లాడతారు. మరి ఆయన మాట్లాడింది ఏంటి? సోషల్ మీడియాలో ఏదైతే ఈ పేటిఎం బ్యాచ్ బాయ్కట్ అని చెప్పి సినిమా గురించి నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారో వాటిని తిప్పికొట్టే విధంగా మీరు కూడా పోస్టులు పెట్టండి, నోరును ముయించండి. ఇది ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమా, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా. ఇది ప్రతి ఒక్కరూ చూడాలా, కుటుంబ సమేతంగా చూడాలా, మన బిడ్డలు బాగుపడాలా, మన భవిష్యత్తు అనేది తెలియాలా అనేటువంటి విషయాన్ని చిత్రీకరిస్తే ఈ పేటిఎం బ్యాచ్కి ఎట్టో జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడినప్పుడు ఏదో అర్థం కాదు. అతను తెలుగు మాట్లాడతారా, అరుణ్ మాట్లాడతారా, ఉర్దూ మాట్లాడతారా తెలియదు. అతను మాట్లాడే మాటలు తుస్సుపోతాయి. అదే విధంగా అనుకుంటున్నారు ఈ పేటిఎం బ్యాచ్. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. जगत्कारिणे नमः विमलाये नमः ओम ऐं ह्रीं श्रीं महापुरुषाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वभूतहितप्रदाये नमः ओम ऐं ह्रीं श्रीं पद्माकारिण्ये नमः ओम ऐं ह्रीं श्रीं नमः ओम ऐं ह्रीं श्रीं योगेश्वराध्यायाय नमः ओम ऐं ह्रीं श्रीं चतुर्भुजाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वार्थसा ओम ऐं ह्रीं श्रीं कल्याण्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वसंख्योभिद्येश्वर्ये नमः ओम ऐं सर्वमंगलाय नमः सर्वभद्रवाय ओम ऐं श्री महाभट्टारिकाय नमः ओम ऐं ह्रीं पद्मात्मवाय सर्वमंगलमांगल्ये शिवे ఆంజనేయ వరద గోవింద. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషంగా ఆలయంలో అర్చనలు పూజలు జరుగుతాయి. అదేవిధంగాను శుక్రవారాలైతే
ఈ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు 6:30 గంటలకు విశేషంగా పంచామృతాభిషేకము పూజ, అలాగే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రము 6:30 గంటలకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, 7 గంటలకు సామూహికంగా కుంకుమార్చన, అమ్మవారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖు ఆగస్టు నాడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు జరుగుతాయమ్మా. అదేవిధంగాను ఆగస్టు 22వ తారీఖు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా 1008 కేజీల పసుపుతో అభిషేకము, పూజ, అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా, గూడూరు పుర ప్రజలందరూ కూడాను అమ్మవారి యొక్క పసుపుకి ఎవరైనా సరే రుసుము చెల్లించదలిచినట్లయితే కేజీ 250 రూపాయలకు నుండి తమ శక్తి కొలది ఎన్ని కేజీలకైనా సరే దేవాలయంలో రుసుము చెల్లించి ఆ యొక్క రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రావణ మాసం మొదలైంది. ఈరోజు 5 శుక్రవారాలు వస్తుంది. శ్రావణ మాసం 5వ శుక్రవారం అమ్మవారికి 1008 కేజీలతో పసుపుతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి అభిషేకానికి పసుపు ఇవ్వదలిచిన వారు కేజీ 250 రూపాయల లెక్కన వారి శక్తి గుడి దగ్గర సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రావణ మాసం 5వ వారం చాలా విశేష పూజలు భక్తులందరూ వచ్చేసి అమ్మవారి కృపకు ప్రార్థిస్తున్నారు. మనబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చందులూరు వేణు సక్కుబాయి వ్యవహరించారు. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే, నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే, దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం, సమాధి నుండి స్వామి 1000 సూర్యుల వెలుగుల్లోన, ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పల్లె జిల్లలు సంచరించుతూ మంచి మాటలు బోధించిండే, సకల జనులను చల్లగా చూసే చక్కని వెంకయ్య స్వామి అతడే, తాంబుర్రను మీటుతూ ప్రజలకు జ్ఞాన బోధలు చెప్పినవాడే, చిన్న పెద్దల రోగాలను నయం చేసిన వెంకయ్య స్వామి, సర్వం తెలిసిన వాడే గొలగముడి వెంకయ్య, భగవాను రూపుడు ఇతడే, హరినారాయణుడితడే, ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది.
వారి ధర్మపత్నిటువంటి సక్కుబాయి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క శ్రీ విశ్వనాథ స్వామి వారికి కృపా కటాక్షాన్ని మనస్ఫూర్తిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి విశ్వనాథ స్వామిని కోరుకుంటూ నమః పార్వతీ పతయరహర మహాదేవ శంభో శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైదాపురం సమీపంలోని మేతపోరంపోకు భూముల వద్ద ఉద్రిక్తత. గిరిజనులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను యంత్రాల సాయంతో తొలగించిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూమి కావడంతో ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని వెల్లడించిన తహసీల్దార్ సుభద్ర. పేద విద్యార్థులకు క్లబ్ చేయూత అందిస్తుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఉన్న పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. దేశాభివృద్ధికి యువత విద్యార్థులు కృషి చేయాలి. కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు గూడూరులోని పాఠశాలలో ఘన నివాళులు అర్పించిన బీజేఎం నాయకులు, విద్యార్థులు. పెంచులకోన దేవాలయానికి బ్యాటరీ వాహనాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచులకోన ఆలయానికి 2 బ్యాటరీ వాహనాలు అందజేసిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సుబ్రహ్మణ్యం, సుశీల దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.